దైవజనులైన వారు అనేక మంది ఇక్కడ చేరడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి బాధ్యత క్రైస్తవ సమాజం పైన ఎంతో ఉంది. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, దైవజనుడు ముఖ్యంగా ఈ స్థలమందు బాధ్యతగా నిలబడి ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి వేళ ఎంత మంచి రిపోర్ట్ రావాలని ప్రభు నామమున మనందరం ఆశిద్దాం. ఆశించిన రీతిగా మంచి స్వచ్ఛమైనటువంటి రిపోర్టు, ధర్మం గెలవాలి. యేసు ప్రభు నామమును ప్రకటించడానికి ప్రతి దైవజనులు కూడా ధైర్యంగా జీవించడానికి ఈ ఐక్యత చాలా అవసరమని మీ అందరికీ ప్రభు నామన్న సౌన్యంగా తెలియపరుచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి అత్యంత ప్రియులు, అందరికీ ధైర్యంగా నిలబడేటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మరి మృతిని బట్టి మేము తీవ్రంగా మరి ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తా ఉన్నాము. 3 మాసంలో కూడా మంచి రిపోర్ట్ రావాలని మరి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. అంతేకాదు మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబ ఆదరణ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. అంతేకాదు ప్రభుత్వాన్ని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. కొత్తపేట రీజనల్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. త్వరగా మరి మంచి న్యాయాన్ని చేయాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. అందుని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాయి కనుక ఈ మాటలు దేవుడని యెహోవా తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున, అలాగే రీజనల్ రావులపాలెం, కొత్తపేట, అలాగే ఆత్రేయపురం, ఆలమూరు మండలాల తరఫున దైవజనులు గత రాత్రి ప్రభునందు నిద్రించినటువంటి ప్రవీణ్ పగడాల గారి కొరకు, వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు న్యాయం జరిగించాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది దారుణ హత్య కింద మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే పోలీసు వర్గం వారు అందరూ కూడా దీనికి సహకరించి న్యాయం చేకూర్చాలని కోరుతూ మా ఆలమూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. తప్పకుండా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారి యొక్క అకాల మరణం విషయంలో మేమందరం కూడా ఎంతో దుఃఖ సముద్రంలో చాలా వేదనతో, మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయన మరణాన్ని స్పందించి వేలాది మంది వాలంటీర్లుగా శ్రీకాకుళం మొదలుకొని హైదరాబాదు, ఖమ్మం నుంచి ఎంతో మంది వచ్చి ఇక్కడ వారి సానుభూతిని తెలియజేశారు. కనుక వారి మరణ విషయంలో నిజానిజాలు బయటపడాలని, తప్పకుండా వాటి విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని మా నిరసన మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆయన కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి మరి సానుభూతి తెలియజేస్తూ మరి దేవుడు ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో కూడా ఎప్పుడు జరగకూడదని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రవీణ్ పగడాల క్రైస్తవ లోకానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దుర్మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు. అందుకనే 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవ నాయకులు, అలాగే విశ్వాస సమూహం మరి స్థలానికి తరలి వచ్చింది. అయితే ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మేము అందరి క్షేమం కొరకు ప్రార్థించేవారము, ప్రతి ఒక్కరూ క్షేమముగా ఉండాలని కోరుకునేటువంటి వారము. మరి అలాంటి దైవజనులు అనుమానాస్పద రీతిలో మరణించటం వలన మేమంతా కూడా ఈ స్థలానికి చేరి మరి న్యాయము చేకూర్చాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వము లేక ప్రపంచము సమాధానముగా ఉండాలని మేమందరము కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మరి త్వరితముగా ప్రభుత్వం వారు స్పందించి ఈ మరణానికి కారణం ఏమిటో తెలియపరచాలని మేమంతా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, నేను బడికి నుంచి మాట్లాడుతున్నాను, పాస్టర్ కిరణ్ బాబు. మరి జరిగినటువంటి మరి సంగతి చాలా విచారకరమైనటువంటి విషయం. ఒక మంచి దైవజనుడు మరి ప్రవీణ్ పగడ గారిని కోల్పోవడం మరి నిజంగా చాలా, మరి తెలుగు రాష్ట్రాలు కూడా మరి ఎంతో తీరని లోటు.
మరి ఆయన ఒక మంచి దైవజనుడు, మరి చాలా మంచి సందేశాలు మరి ఇచ్చేటువంటి దైవజనుడు. ఈ రోజున మరి అనుమానాస్పద మృతి మరి చెందడం అనేటువంటిది చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితి. మరొకసారి దేవుడు ఈ యొక్క మరి విషయంలో న్యాయం చేకూర్చాలని మరి ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే దైవజనుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన దైవజనుడు, మంచి బోధకుడు, మతాలకు అతీతంగా అన్ని మతాలను కలుపుకొని సామరస్యంగా జీవించాలని మంచి వ్యక్తిత్వం కలిగి మరి సొంత పిల్లలనే కాకుండా సుమారు 200 మంది పిల్లలను వారు పెంచి పోషిస్తూ ఉన్న తరుణంలో మరి వారు అకాల మరణానికి చాలా చింతిస్తున్నాము. మరి ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అనేది అందరి నోట వినబడుతుంది. మరి పోలీసు వారు, ప్రభుత్వం వారు తగిన ఎంక్వైరీ వేసి తగిన న్యాయం జరిగించి ఇలాంటి పనులు మరలా పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వ వారికి విన్నపం తెలియజేస్తున్నాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రవీణ్ పగడాల గారిని చంపినట్టుగా మేమందరం భావిస్తున్నాం. హైదరాబాద్ నుంచి ఫాలో అయ్యి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఆయన బైక్ హెడ్ ల్యాంప్ ను బదలగొట్టి కొట్టుకుంటూ తీసుకొచ్చి ఎన్నుకున్న స్థలంలోనే చంపి పక్కన పడుకోబెట్టారని అక్కడ వివరాలు తెలుస్తున్నాయి. అందరూ కలిసి కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. క్రైస్తవుల తరఫున చాలా చక్కగా బ్యాలెన్స్డ్ గా మాట్లాడే ప్రవీణ్ పగడాల గారిని చంపడం అనేది చాలా ఘోరం. ఇది క్రైస్తవుల స్వరాన్ని చంపేసినట్టే అవుతుంది. ఇలాగ రాబోయే రోజుల్లో క్రైస్తవుల నోరు మూయించడానికి, యేసుక్రీస్తు ప్రేమను అడ్డు పెట్టడానికి ఎన్ని రకాల ప్రయోజనాలు ఈ మతోన్మాదులు చేస్తారో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవులారా ఐక్యంగా ఉండండి, క్రైస్తవులారా జాగ్రత్తగా ఉండండి. మనకి రాబోయే రోజులు చాలా కష్టకాలాలు. అందరూ ప్రేమించి అందరూ గౌరవించే క్రైస్తవ నాయకుల్ని చాలా పద్ధతి ప్రకారంగా చంపుతున్నారు. ఇది అన్యాయం. ఈ భారతదేశంలో మానవత్వం, ప్రేమ, శాంతి వర్ధిల్లాలని కోరుతున్నాం. క్రైస్తవులు అందరూ శాంతి కాముకులే, క్రైస్తవులు గొడవకి వెళ్ళే వాళ్ళు కాదు. అలాంటి క్రైస్తవులు చంపుతున్నారు. ఇది చాలా అన్యాయం. మేము విచారిస్తున్నాం. నేను తణుకు పట్టణం నుంచి యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ నుంచి వచ్చాను. వందనాలు. ఇది చాలా విచారకమైన విషయం, చాలా బాధ కలిగిన విషయం. మరి ఉండ్రాజవరం మండలం పాస్టర్ ఫెలోషిప్ తరఫున, ప్రేయర్ ఫెలోషిప్ తరఫున, అలాగే తనకి యూసీఐ తరఫున కూడా మేము చాలా విచారాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఎప్పుడు ఎరగని రీతిలో క్రైస్తవుడు అనగా ఒక సన్మార్గంలో, మంచి మార్గంలో నడిపించే వాళ్ళమే తప్ప ఏనాడు ఏ వ్యక్తికి, ఏ మనిషికి, ఏ మతానికి కీడు కలిగించే వాళ్ళం కాదు. కానీ మా మీద ఎలాంటిది దురాలోచన కలిగి ఒక క్రైస్తవ్యాన్ని అణిచేయాలి అని అనుకుంటే, క్రైస్తవ్య రక్తం మీద రాజకీయంగా బాగుపడుతూ రాజకీయంగా నిలబడాలి అనుకుంటే, మీరు చంపుకుంటూ క్రైస్తవుల యొక్క రక్తం మీదే మీ రాజకీయ మనుగడ నిలబెట్టుకోవాలనుకుంటే కనుక, క్రీస్తు మాకు నేర్పించిన ప్రేమ పాఠంలో మీరు చంపడానికి సిద్ధమైతే మేము చనిపోతాకు కూడా క్రీస్తు కొరకు సిద్ధమే అని మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మిమ్మల్ని క్షమించేవారమే తప్ప పగబెట్టుకుని దాడులు తిరిగి చేసేవారం కాదు కదా. క్రైస్తవులుగా మేము మీకు చేసిన అన్యాయాలు ఏమిటి? ఏ ప్రభుత్వం మీదకైనా తిరుగుబాటు చేశామా? ఏ రాజకీయ నాయకుల మీదకైనా మేము దాడులు చేశామా? మాకు ఇవ్వవలసినటువంటి న్యాయము, మాకు ఇవ్వాల్సిన రాజ్యాంగం కల్పించిన హక్కులు మాత్రమే కదా మేము వాడుకునేది. మరి అలాంటిది మా హక్కులు కూడా మరి హరించి మమ్మల్ని ఇంత దారుణంగా చేయడం ఈనాటికి కూడా అప్పుడే 36 గంటలు దాటుతుంది. జన్మించాం, క్రైస్తవులుగా మనం ఖచ్చితంగా మరణిస్తాం. పడాల ప్రవీణ్ గారు ఈరోజు హత్య చేయబడ్డారని 100% అందరూ నమ్ముతున్నాం. ఇందాక ఎస్పీ గారు అడిగినప్పుడు కూడా అదే చెప్పాం, ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పాం. ఇప్పుడు మీడియా సాక్ష్యం ఏం చెప్పేది అంటే, చంపటం మీ పని, రక్షించడం మా పని. ద్వేషించడం మీ మతం పని, క్షమించడం మా మార్గం పని. యేసుక్రీస్తు మాకు నేర్పిందని మేము చేస్తున్నాం. ఇదే సిచ్యువేషన్ ఒక వేరే మతస్థులు జరుగుంటే ఈ పాటికి రాష్ట్రం ఎంత అట్టుకుపోయి అగ్ని జ్వాలగా మారును. ఇందాక ఎస్పీ గారు కూడా అదే చెప్పాను. మేము ఎవరో
రౌడీని కాదు, గూండాలు కాదు. ఒకప్పుడు రౌడీజం చేసిన వారే, ఒకప్పుడు గోండాలు చేస్తున్న వారు. ఎక్కువ క్రైస్తవ పాస్టర్లు రౌడీని గోండాలు మారే ఇందుకు వచ్చారు. మరలా మారితే రాష్ట్రం ఇంకోలా ఉంటుంది. మరలా అదే పొజిషన్ లోకి మీరు వెళ్తే రాష్ట్రం ఎలా ఉండదు. మీరు ఒక్కనే చంపుతారు. మేము అలా మారిపోతే చాలా మంది చంపాల్సి వస్తారు. అందువల్ల మేము చంపడం రాలేదు, రక్షించడానికి వచ్చాం, క్షమించడానికి వచ్చాం. 2 రోజుల క్రితం ప్రవీణ్ గారికి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొదట చచ్చేవాడు నువ్వే అని లైవ్ లో మాట్లాడాడు. ముందు అతను అరెస్ట్ అవ్వాలి, అది మా డిమాండ్. అతను ఏమండి మీ అందరు కదా, ముందు అతను అరెస్ట్ అవ్వాలి. ఏదైతే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో మాట్లాడాడో ఆ వ్యక్తి అరెస్ట్ అవ్వాలి ముందు. ఎందుకంటే ప్లాన్ ప్రకారంగా చంపారు. ఇప్పుడే మేము చూసాం. కొవ్వూరు బ్రిడ్జి దాటినప్పటికే ఆయన ఒక హెడ్లైన్ పగిలింది. కొవ్వూరు బ్రిడ్జి దాటుతుండగానే అతను కాళ్ళు విరిగాయి. అయినా అతను రాజమండ్రిలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎవరికొరు కలవకపోతారా, ఎవరికొరు నన్ను చూడకపోతారా, నన్ను రక్షించబోతాడే ఆత్రాదంతో కన్నీళ్లతో అతను ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం మేము కళ్ళారా చూసాం. అది యాక్సిడెంట్ కాదు, అది బండి కేవలం జారిందంటే అంతలో చనిపోవడం జరగదు. కాళ్ళ మీద, ముఖం మీద ఇనుపరాడ్డంతో కొట్టడం జరిగింది. పోలీసులు అక్కడ ఈ మెడికల్ రిపోర్ట్ రాంగ్ ఇవ్వచ్చు, దేవుని రిపోర్ట్ మాత్రం ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటుంది. కనుక మేము సంతోషించాలంటే మా ప్రభు కొరకు మరణించాడు. తాగి చనిపోలేదు, వ్యభిచారంలో చనిపోలేదు, ఎవరినో దోచుకొని చనిపోలేదు, ఎవరినో అన్యాయంగా అక్కడిలో చనిపోయాడు. మా వాడు అతసాక్షిగా చనిపోయాడు, చనిపోయాడు, ఈ దేశ రక్షణ చనిపోయాడు, ఈ రాష్ట్ర ప్రజలను చనిపోయాడు, ఈనాడు నాయకులను చనిపోయాడు. మాకు సంతోషంగా ఉంది. మేము అలా చనిపోతాం, కానీ మీ జోలికి మేము రాం. మా జోలికి వస్తే మా పక్షమున ఈ సృష్టికర్తున్నాడని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. ఉద్దేశాలను రెచ్చగొట్టకుండా చాలా సామరస్యంగా సాక్ష్య ఆధారాలతో మాట్లాడగలిగినటువంటి దైవజనుడు ప్రవీణ్ గారు. అంతేకాదు వారు ఎక్కడ మాట్లాడినా ఎక్కడ కాంట్రవర్సీలు లేవు. అటువంటి దైవజనుని ఈ విధంగా హత్య చేయడం అనేది మేము చాలా దిగ్భ్రాంతికి తెలియజేస్తా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాము. దీన్ని ఏ మతోన్మాదైనా సరే, వారు ఎవరైనా సరే, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలి తప్ప ఒకరి మతాన్ని ఒకరు ప్రకటించుకునేటప్పుడు ఇతరులు ఎందుకు ద్వేషిస్తున్నారో మాకు అర్థం కావట్లే. ఎన్నడూ కూడా మేము దైవజనులుగా ఎప్పుడు ఏ మతాన్ని మేము ద్వేషించడం లేదు. అన్ని మతాలు, ఇది ఆ ప్రజాస్వామ్య దేశంలో మేము కూడా భారతీయులమేనని గుర్తించలేకుండా ఆ రెచ్చగొడుతున్నటువంటి మతోన్మాదులు వెంటనే శిక్షించాలి. వారు ఎక్కడున్నా సరే శిక్షించబడాలి. ఇక ఎన్నడూ కూడా వారు ఏ సోషల్ మీడియాలో కానీ, ఏ టీవీ ఇంటర్వ్యూ డిబేట్స్ లో కానీ విమర్శిస్తే ఇక మేము ఊరుకోం. ప్రతి ఒక్క క్రైస్తవ దైవజనులందరూ కూడా దాని మీద వ్యతిరేకించడానికి, ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏలూరు సిటీ పాస్టర్ తెలియజేస్తాం.